కొందరికి తరచూ అబార్షన్స్ అవుతూ ఉంటాయి, గర్భం నిలవదు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ట్రీట్మెంట్ అనేది మనం ఇంటర్నల్ నుంచి అంటే ప్యూరిఫికేషన్ లాగా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక ఫార్మర్ పంట పండియాలంటే ఒక భూమిని ఎంతగా రెడీ చేసుకొని పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఒక బేబీ, ఒక ప్రాణం మనం ఇయ్యాలంటే, బేబీని డెలివరీ చేయాలంటే అది అంత ఫర్టైల్గా ఉండాలి. అది నాట్ ఓన్లీ ఇన్ ఫీమేల్, నేను మళ్ళీ చెప్తున్నా, నాట్ ఓన్లీ ఫీమేల్ ఎగ్జాక్ట్లీ ఇద్దరిది. ఇప్పుడు ఫీమేల్కి ఏమి ప్రాబ్లం ఉండకపోవచ్చు, స్పర్మ్లో డిప్లీషన్ ఉండొచ్చు, కౌంట్ తక్కువ ఉండొచ్చు, మోటిలిటీ తక్కువ ఉండొచ్చు. సో ఇద్దరికి కలిపి చేస్తాం ఇది ట్రీట్మెంట్ అనేది. సో బేసిక్గా ఒక సర్వీసింగ్ లాగా, హోల్ బాడీ రిజువనేషన్ లాగా ఇస్తాం అనమాట ఇద్దరికి, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా మీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. మనం మన ప్రీనేటల్ స్కాన్స్ వాటికి మోడర్న్ టెక్నిక్స్ని కూడా అడాప్ట్ చేసుకుంటూ మనది మాసిక గర్భ వృద్ధి క్రమం అని చెప్తాం. ఇది మనం చరక సంహిత, సుశ్రుత సంహిత, కాశ్యప సంహిత అని డెడికేటెడ్ టు చిల్డ్రన్ బర్త్. కాశ్యప సంహిత ఈజ్ ఓన్లీ బుక్ ఫర్ పీడియాట్రిషియన్ అని చెప్తాం ఆయుర్వేదంలో. సో అన్ని చరక, సుశ్రుత, కాశ్యపని అందరి అవన్నీ మనం చదువుకున్నాం కదా, దాంట్లో నుంచి మనం అడాప్ట్ చేసుకుంటాం. మాసిక అంటే ప్రతి మంత్లో ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఎన్ని మంత్స్కి బేబీ హియరింగ్ అన్ని అడాప్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి మనం ప్రీనేటల్ స్కాన్స్ అన్నీ కూడా అడ్వైస్ చేస్తాం. దాంతోపాటు మన ఫుడ్ హ్యాబిట్స్, డయట్, మెడిటేషన్, యోగా, ఫుడ్ అన్నీ మనం అడ్వైస్ చేస్తాం.